మోంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. అనంతరం దెబ్బతిన్న పొలాలను పరిశీలించి వివరాలను జిల్లా కలెక్టర్ బాలాజీ ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వడ్డే శోభానాథేశ్వరరావు ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలని కేంద్ర ప్రభుత్వ బృందానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన నష్టపరిహార నిబంధనలపై పలు విమర్శలు చేశారు. సంభవించినటువంటి భారీ తుఫాను వలన లక్షలాది ఎకరాలలో అనేక పంటలు దెబ్బతిన్న పరిస్థితి అంచనా వేయటానికి కేంద్ర బృందం ఈరోజు వచ్చిన సందర్భంగా ఇక్కడ పునాదిపాడు గ్రామం కూడా రావడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలు, ఆల్ ఇండియా కిసాన్ సభ, అట్లాగే మరొక ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్, వివిధ సంస్థల తరఫున సెంట్రల్ టీమ్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. చాలా కష్టమైనటువంటి సమయంలో తప్పనిసరిగా నిబంధనలను సడలించి తప్పనిసరిగా ధాన్యము, పత్తి, ఇతర పంటలు కూడా కొనుగోలు చేయాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అట్లాగే ఆ వినతి పత్రంలో ఈ బృందం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో సెక్షన్ 11, సెక్షన్ 12 తీసేసింది. అది ఏమిటంటే, ఒకటి, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కరువు కానీ లేక తుఫాన్లు కానీ వరదలు కానీ సంభవించినప్పుడు ఏ మేరకు సహాయం చేయాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవటం. అట్లాగే ఇంకొక సెక్షన్లో అప్పటికి ఉన్నటువంటి బ్యాంకులకు కట్టాల్సిన అప్పుల్ని మళ్ళీ వాయిదా వేసి మళ్ళీ పంట వేసుకుంటానికి లేకపోతే ఆ పంటను దక్కించుకుంటానికి ఇంకా కొంత ఆర్థికంగా సహాయం చేయటానికి ఉండేటటువంటి ఆ నిబంధనలు సెక్షన్ 11, 12 ఎత్తివేయటం అంటే రైతాంగం పట్ల ద్రోహం చేయటమే అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ రెండు కూడా తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే మొత్తం రైతుకు వాస్తవంగా ఆ పంట పండిస్తానికి అయిన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఇష్టానికి కూడా మనస్కరించగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి తీసివేయటం అనేది తప్పని చెప్పడం జరిగింది. అట్లాగే సెక్షన్ 61లో నష్టపరిహారం అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది చాలా అన్యాయం అని చెప్పాం. అట్లాగే ముఖ్యంగా మరొక విషయం ఏం చెప్పామంటే, ఇవాళ ఇటువంటి విపత్కర సమయాల్లో రైతుల్ని కాపాడేది, కొద్దో గొప్ప సహాయం చేసేది పంటల బీమా పథకం. ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అది ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకి కనక వర్షం కురిపిస్తుంది తప్ప నష్టపోయిన రైతులకి చాలా నామమాత్రమైనటువంటి సహాయం మాత్రమే వస్తూ ఉంది. ఆ పరిస్థితులలో మనకి భారతదేశంలో 10 హెక్టార్ల లోపు రైతులందరూ కూడా రిసోర్స్ పూర్ ఫార్మర్స్ అని చెప్పి లోగడ ఎప్పుడోనే భారత ప్రభుత్వం WTO తెలియపరిచి ఉంది. ఈ 10 హెక్టార్ల లోపు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల బీమా పథకంలో ప్రీమియం కానీ, నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ కానీ, ఇటువంటివన్నీ కూడా ఎంత ఇచ్చినా కూడా దానికి ఒక పరిమితి అంటూ లేదు. గ్రీన్ బాక్స్ సబ్సిడీల కింద తప్పనిసరిగా ఆ సహాయం చేయాలి. ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయండి అని చెప్పి మేము కోరటం జరిగింది. అవి చేస్తే తప్ప రైతులకు సరైనటువంటి న్యాయం జరగదని చెప్పి మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాం.